నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కొత్త బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బస్టాండ్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. తనకు 10 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగిందని, వాటిలో పర్యటించనున్నానని పేర్కొన్నారు. మొదటగా కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం బీజేపీ సభ్యత్వ కార్యక్రమంతో పాటు కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి అందరం దూరం ఉంటే ఒక్కసారి సైడ్ మీరు సైడ్ జరగండి సార్. వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజుల పాటు అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులను సరిగా చూడని వారికి చట్టం అండగా నిలుస్తుందని తెలిపారు. తల్లిదండ్రులను పోషించని వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. యోగ కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ వృద్ధులు తమ మనుమలు మనుమరాళ్లతో కాలక్షేపం చేయాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి బాబయ్య మాట్లాడుతూ వయోవృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలని ఆప్యాయంగా పలకరించాలని అన్నారు. వృద్ధులను గౌరవించుకోవాలని అన్నారు. నిరాదరణకు గురి అయిన వృద్ధులకు చట్టం అండగా నిలుస్తుంది తెలిపారు. యోగా, వాకింగ్, క్యారం వంటి పోటీలను ఈ సందర్భంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం పలువురు వృద్ధులను శాలువాలతో సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ మెమొంటోలు అందజేశారు. వృద్ధుల సంక్షేమ ఫోరం ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు యాక్టివిటీస్లో ఉన్న విన్నర్స్ కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. దాని తర్వాత ఫర్ సీనియర్ సిటిజన్స్ 2-3 పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది. సో యాజ్ వి గ్రో ఓల్డ్, నా పేరెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా 60+ ఇప్పుడు యాజ్ వి గ్రో ఓల్డ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి మంత్ అట్లీస్ట్ ప్రతి 3 నెలలు ఈ హెల్త్ చెకప్స్ చేయాలి. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూచించారు. బీజేపీ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పటిష్టంగా తయారైందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణనే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలుపొందారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఓడించడం గొప్ప విషయం అని అన్నారు. దీంతోనే అర్థమవుతుంది రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు ఉన్నారు, వారికి और उससे नीचे जो है महानगर पालिका जो सदस्य है उनसे बात किया। पार्टी में क्या है? हाँ, पर देखो सिर्फ मैं इनको टारगेट करने के लिए नहीं बोल रहा हूँ। इतने बड़े बड़े पदाधिकारी बैठे मैं सबसे नहीं पूछता हूँ कौन कितना है। मैं कॉन्स्टिट्यूंसी में बहुत कम रहता हूँ, 4.5 बरस है, मैं जानता हूँ ज्यादा ही है। लेकिन अगर हम सब लोग आज से शुरू करके पार्टी का संगठन मजबूत करते हैं तो इधर और कोई ऑल्टरनेटिव नहीं है। नेक्स्ट टाइम भारतीय जनता पार्टी सरकार इधर रहेगा। देखो कितना नरेंद्र रहेगी। दिसंबर में चुनाव हुआ था, कौन जीता था इधर? कांग्रेस। बाद में मई जून में चुनाव हो गया, अप्रैल में बीजेपी आज, कांग्रेस आज। हम बड़ा लेवल पर पहुंचे, इसको और थोड़ा ऑर्गेनाइज करना, मजबूत करना है। इसलिए मेंबरशिप एक बहुत बड़ा मौका है। जैसे मध्य प्रदेश में हो रहा है, लगातार हम पावर में है। शिवराज सिंह चौहान ने 7 लाख वोट के मार्जिन से जीते, 7 लाख वोट।
इतना संगठन मजबूत है, हर एक बूथ का व्यवस्थित डाटा कार्यकर्ता करने सब सूरज का ऑफिस में रहता है। गुजरात में हर एक डिस्ट्रिक्ट का हर एक बूथ का व्यवस्था है। तब कोई भी कुछ करते हैं तो कोई मिक्स इंफॉर्मेशन कैंपेन प्रोडक्शन फॉर दलित ओबीसी, लेकिन ये झूठा प्रचार किया। ये झूठा प्रचार अगर नेगेट करना है तो हमारे पास ये अच्छा एक डाटा बेस है तो आराम से कर सकते हैं। इसीलिए एससी ग्रुप में अनऑर्गनाइज्ड जो लेबर का रहता है उधर गरीब लोग, ये सभी जगह जाके आप लोगों को मेंबरशिप करना है। इसी बाकी सब मैं थोड़ा सा आप लोगों से बातचीत करता हूँ। 1-10-2024 రోజున ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ చైర్మన్ జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల కార్యకర్తలు సన్మానించి శుభాకాంక్షలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత జేపీఎన్ కూడలిలో అన్నదానం చేసినారు. బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే, ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే. గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల. పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వెయ్యరే ఓ నిర్మల లలిత దర్వెయ్యరే ఓ నిర్మల. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు, తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు, తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి, పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు, పసిడి వన్నెల పల్లెకు.
పూలు గోయంగా గునుగు పూలు గోయంగా గువ్వాలాలిరాయే గునుగు పూలు గోయంగా గునుగు పూలు గోయంగా గునుగు పూలు గోయంగా గువ్వాలాలిరాయే గునుగు పూలు గోయంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని ఏలో, ఏలో. ఏలో, ఏలో. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,100 వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.